అండ్ వి హ్యావ్ అ షాకింగ్ డేటా అండి. పాలన అసలు ఎన్ని రకాలుగా కల్తీ చేస్తున్నారు, ఎలా కల్తీ చేస్తున్నారో చూద్దాం. సో వెరీ ఫస్ట్ వన్, నీటిని కలపడం. ఇందాక మనం పాల వ్యాపారులతో కూడా మాట్లాడినప్పుడు నీటిని మాత్రమే కలుపుతామని చెప్పారు కదా, అలా ఓన్లీ నీటిని కలపడం ద్వారా పాల కల్తీ జరుగుతుంది. అండ్ సెకండ్ వన్, సింథటిక్ మిల్క్. అంటే అక్కడ మిల్కే ఉండదు, అది సింథటిక్ మిల్క్ కాదు అది. అండ్ థర్డ్ వన్, కెమికల్ ప్రిజర్వేటివ్స్ని వాడడం అనమాట. అంటే ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఉండడం కోసం కొన్ని కెమికల్స్ వాడుతూ ఉంటారు. అండ్ ఫోర్త్ వన్, వెజిటేబుల్ ఆయిల్స్, స్టార్చ్ వాడి ఫ్యాట్ అలాగే చిక్కదనాన్ని పెంచడం. ఇంకా చూస్తే మీకు అసలు డౌట్ రాదు ఎంత చక్కటి పాలో అని తీసుకుంటూ ఉంటాం. సో సింథటిక్ మిల్క్ ఎలా తయారు చేస్తారంటే పాలతో కాదు, యూరియా అంటే ప్రోటీన్ స్థాయి పెరిగినట్టుగా చూపిస్తారు. మీరు మీటర్ పెట్టి చెక్ చేసినా కూడా ఆ ప్రోటీన్ స్థాయి బాగానే ఉంది, ఇది కరెక్ట్ మిల్కే అని మనం డిసైడ్ అయిపోతాం. అంటే చెక్ చేసినా కూడా డౌట్ రాదు. అండ్ సెకండ్ వన్, డిటర్జెంట్. మనం బట్టలు ఉతుక్కోవడానికి యూజ్ చేస్తాం కదా, అలా అనమాట. ఇదెందుకు? ఫోమ్ కోసం, బాగా నురగ్గా కనిపిస్తాయి కదా, దానికోసం. అండ్ థర్డ్ వన్, రిఫైన్డ్ ఆయిల్. కొవ్వులాగా కనిపించడానికి రిఫైన్డ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫోర్త్ వన్, స్టార్చ్. చిక్కదనం కోసం స్టార్చ్ కలుపుతారు. అండ్ ఫిఫ్త్, షుగర్. కమ్మగా తీయగా ఉండాలి కదా కొంచెం, కాబట్టి షుగర్ కలుపుతారు. అండ్ సిక్స్త్ వన్, సాల్ట్. లైట్గా సాల్ట్ కలుపుతారు టేస్ట్ కోసం.